వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కండక్టర్లకు శాపంగా మారిన ఉచిత బస్సు పథకం. 28 కొత్త బార్ల మంజూరుకు అనుమతినిచ్చిన రేవంత్ సర్కార్. సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంచలన ప్రశ్నలు. భారతీయులకు శత్రువులా మారుతున్న ట్రంప్. జగిత్యాల జిల్లా కోరుట్లలో వింత యువకుడు. నంగునూరు మండల కేంద్రంలో వివేకానందుడి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నిందితులను వెంటనే శిక్షించాలని బీజేపీ హిందూ వాహిని కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆందోళ్ మండలం జోగిపేట పట్టణంలో పలు గ్రామాల్లో రాత్రి 3 గంటల నుండి ఉరుములు మెరుపులతో కూడిన వానజల్లుకు కళ్లాల్లో ఉన్న రైతుల వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఇక ఈ పరిస్థితి నెలకొంది. మరికొన్ని చోట్ల పంట పూర్తిగా నష్టం జరిగింది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై నెల రోజులైనా కొన్ని చోట్ల రైతుల వద్ద నుండి వరి ధాన్యం కొనని పరిస్థితి. పంట నష్టాన్ని చూసి రైతన్నలు బోరున విలపిస్తున్నారు. రైతన్నలు పడుతున్న హరిగోసం చూసి ఇప్పటికెలా ప్రభుత్వం త్వరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఇది పరిస్థితి. రాత్రి వర్షం పడి పరిస్థితికి ఇట్లా అయింది. మొత్తం నీళ్ళలో నాన్నాయి, మొలకలు వస్తున్నాయి, వడ్లు తొందరగా పోక లారీ లాక పరిస్థితికి ఇది. ఆ యువకుడు లోకాన్ని తలకిందులుగా చూస్తాడు. చేతులతోనే కిలోమీటర్లు నడుస్తాడు. అందరిలాగా ఆహారం ముట్టడు. సిలిండర్ గ్యాస్ సేవిస్తూ బతికేస్తాడు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న మనుషులు నిజంగా ఉంటారా? అవును, నిజంగానే ఉన్నాడు. అతనేంటో, ఆ యువకుడి అలవాట్లేంటో తెలుసుకోవాలంటే జగిత్యాల జిల్లా వెళ్లాల్సిందే. ఇక్కడ విచిత్రంగా చూస్తూ కనిపిస్తున్న యువకుడి పేరు సల్మాన్. 10 సంవత్సరాల క్రితం మహారాష్ట్ర నుండి జగిత్యాల జిల్లా కోరుట్లకు చేరుకున్నాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. బతకడం కోసం కష్టం చేయటం ఎందుకనుకున్నాడో ఏమో కాని ఎవరూ ఊహించని అలవాట్లు చేసుకున్నాడు. ఆ అలవాట్లే ఇప్పుడు అతన్ని విచిత్రం చేశాయి. సల్మాన్ డబ్బుల కోసం తలకిందులుగా నిలబడతాడు. తలపైన మాత్రమే గంటల కొద్దీ ఉంటాడు. 2 చేతులతో నడుస్తాడు. అది ఎంతగా అంటే 3-4 కిలోమీటర్లు నడుస్తాడు. అతడు అందరిలా కాదు, అందరి అలవాట్లు లేవు. అందుకే అతన్ని కొత్తగా చూస్తారు. అతని విన్యాసాలు నచ్చి డబ్బులిస్తారు. సల్మాన్ చేతులతో 3-4 కిలోమీటర్లు నడుస్తాడు. ఎక్కడికైనా అలాగే వెళ్తాడు. తలను నేలపై పెడుతూ గంటల తరబడి ఉంటాడు. విచిత్రమేంటంటే గత కొంతకాలంగా సల్మాన్ ఆహారం తినటమే మానేశాడు.
ఉదయం సాయంత్రం సిలిండర్ గ్యాస్ సేవిస్తూ జీవిస్తున్నాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు సుమారు 4 బాటిళ్లు తన వద్ద ఉంచుకొని వాటిని ఆహారంగా తీసుకుంటున్నాడు. సంవత్సరాల తరబడి గ్యాస్ సేవిస్తున్నా అతనికి మాత్రం ఏం కాలేదు. నిత్యం ఇలా తలకిందులుగా నడుస్తూ విన్యాసాలు చేస్తూ వచ్చే డబ్బుతో గ్యాస్ కొనుగోలు చేసి ఆ గ్యాస్ నే సేవిస్తూ జీవిస్తున్నాడు. రోడ్డుపై కూడా చేతులతో నడుస్తూ వెళ్తాడు. అతని విన్యాసాలు చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. సంవత్సర కాలం నుండి సిలిండర్ గ్యాస్ సేవించినప్పటికీ తలకిందులుగా నడిచినప్పటికీ సల్మాన్ మాత్రం ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. కొందరు రికార్డుల కోసం సాహసాలు చేస్తారు, కానీ సల్మాన్ చేసే సాహసాల రికార్డులుగా మారాయి. పేరు సల్మాన్. గ్యాస్ తాగకుండా బతా నాకేమైతే లేదు, అదే ఆరోగ్యం. రోజు ఎవరైనా మంది ముంగట ఆడ బస్తాల్లో ఉల్టి కులాటి కొడితే బస్తాల్లో బాగా మంది ఇస్తారు పైసలు. ఆ పైసలతోటే కొనుక్కుంటా డబ్బాలు. రోజుకు 2-3 డబ్బాలు కావాలా కంపల్సరీ. ఏం గ్యాస్ అది? అది మన సిలిండర్ బుడ్డిది. ఇప్పుడు తలకి తెలిసేపు ఉంటావు? ఒక గంట సేపు ఉంటా తలకాయ మీద. చేత్తోటి 2 కిలోమీటర్ దాకా నడతా. కాళ్ళ చేత్తోటే 2 కిలోమీటర్ దాకా నడతా. ఏమనిపించదా మరి? ఎన్పిఆర్ 3-4 కిలోమీటర్ నడతా చేతుల మీద. ఇక్కడ నింపిస్తే 60 రూపాయలు. అంటే జగ్గల్లా ఒరిజినల్ నింపుతారు, అవి బాగా ఫుల్ 400 గ్రామ్. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలవాలని చాలా మంది భారతీయులు కోరుకున్నారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక మన దేశానికి వరుస షాక్ ఇస్తున్నారు. తాజాగా ఇండియాలో యాపిల్ ప్లాంట్లను పెట్టవద్దని ఆ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ చెప్పారు. అమెరికా దిగుమతులపై పూర్తిగా టారిఫ్స్ ఎత్తివేస్తున్నట్లు ఇండియా తనతో చెప్పిందని మానసికంగా దెబ్బతీస్తున్నారు. ముఖ్యంగా భారత్ పాక్లను పోలుస్తూ పదే పదే కామెంట్స్ చేస్తున్నారు. సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంచలన ప్రశ్నలు సంధించారు. రాష్ట్రపతి గవర్నర్లకు కూడా సుప్రీంకోర్టు డెడ్ లైన్లు విధించగలరా అని ప్రశ్నించారు. తమిళనాడు కేసులో రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి గవర్నర్ గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించటమో తిప్పి పంపించటమో చేయాలని, బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు గల కారణాలను జత చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. నెల రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించి 415 పేజీల తీర్పును వెలువరించింది. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు ప్రశ్నలు సంధిస్తూ సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. గవర్నర్లపై గడువులు విధించొచ్చా అని ఆ లేఖలో ద్రౌపది ముర్ము ప్రశ్నించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో 14 ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలన్నీ గవర్నర్, రాష్ట్రపతి అధికారాలకు సంబంధించినవి. అదేవిధంగా రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 200, 201, 361, 143, 142, 145, 3, 131లకు సంబంధించినవి. బిల్లు తన వద్దకు వచ్చినప్పుడు గవర్నర్కు ఏ ఎంపిక ఉంటుంది? మంత్రిమండలి సలహాలను గవర్నర్ పాటించాల్సిన అవసరం ఉందా అని ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24, మహబూబాబాద్, బోధన్, నిజామాబాద్, సరూర్ నగర్ మున్సిపాలిటీలో ఒక్కో బార్ చొప్పున దరఖాస్తులు ఆహ్వానించిన ఎక్సైజ్ అధికారులు. గతంలో పలు కారణాల వల్ల తిరస్కరించబడిన బార్లకు తిరిగి అనుమతులిచ్చింది ఎక్సైజ్ శాఖ. ఈ నెల 15వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. రోజుకి 5 నుంచి 6 వేల టార్గెట్ తీసుకురావాలంటూ కండక్టర్లను వేధిస్తున్న ఆర్టీసీ అధికారులు.
ఉచిత బస్సు పథకం వలన బస్సులో 90% నుండి 95% వరకు మహిళలే ప్రయాణిస్తుండటంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా నగదు కలెక్షన్ పెరగటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు. దీంతో నగదు కలెక్షన్ పెంచాలని కండక్టర్లకు టార్గెట్లు నిర్ణయిస్తున్నారు అధికారులు. ఇక బస్సులు మొత్తం మహిళా ప్రయాణికులతో నిండిపోతుంటే డబ్బులు ఎలా వస్తాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కండక్టర్లు. ఉచిత బస్సు పథకం వలన ప్రయాణికుల సంఖ్య పెరగటంతో విధులు నిర్వహించడమే సాహసంగా ఉందంటే కొత్తగా ఇలా టార్గెట్లు పెడితే ఎలా అని అధికారులను ప్రశ్నిస్తున్నారు కండక్టర్లు. ఒక్క రోజులో 24 లక్షల మంది ప్రయాణిస్తుంటే అందులో 17 లక్షలు మహిళలే ఉంటున్నారని, బస్సులు మహిళలతో నిండిపోవడంతో పురుషులంతా క్యాబ్, మెట్రో, ఆటోలో ప్రయాణిస్తున్నారని ఆరోపిస్తున్నారు కండక్టర్లు. ఉచిత బస్సు పథకం పెట్టకముందే గ్రేటర్ హైదరాబాద్ లో రోజుకి 4 కోట్లు ఆదాయం వచ్చేదని, ఇప్పుడు కేవలం 2 కోట్లు మాత్రమే వస్తుందని కండక్టర్లు చెబుతున్నారు. ఉచిత బస్సు పథకం వలన రోజు టికెట్ల మీద వచ్చే ఆదాయం తగ్గటంతో కొంతమంది డిపో మేనేజర్లు తమకు టార్గెట్లు పెడుతున్నారని, అది అసాధ్యమని స్పష్టం చేస్తున్నారు కండక్టర్లు. నిరుపేద కూలీల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం కూలీలకు అందని ద్రాక్షలా మారిందని కేతపల్లి మండలంలోని ఉపాధి హామీ కూలీలు ఆరోపిస్తున్నారు. నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలోని 16 గ్రామ పంచాయతీలో 14వ విడత ఉపాధి హామీ సామాజిక తనిఖీ జరుగుతోంది. ఈ సందర్భంగా మండలానికి 1 ఎస్ఆర్పీ, 4 డిఆర్పీలు, వీఎస్ఏలు వచ్చి గత సంవత్సర కాలం నుండి గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీలతో చేయించినటువంటి ఉపాధి హామీ పనులపై ఆడిట్ నిర్వహిస్తున్నారు. సామాజిక తనిఖీ బృందం పనిచేస్తున్న ఉపాధి కూలీల వద్దకు మాస్టర్తో వెళ్లి వారు చేసినటువంటి పనులకు బిల్లులు చెల్లింపులు జరిగాయా లేదా ఏవైనా అక్రమాలు జరిగాయా అని పరిశీలించాల్సి ఉంది. కానీ గ్రామాల్లో అందుకు భిన్నంగా కనిపిస్తోంది. సామాజిక తనిఖీ బృందం పనితీరు సరిగ్గా లేదని, పనిచేసిన కూలీలను కలిసి వారి సమస్యను ఆడిట్ బృందం తెలుసుకున్న పాపాన పోలేదని కూలీలు ఆరోపిస్తున్నారు. హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రతి ఇంటికి 5 మొక్కలు పంపిణీ చేశారు. ఆ మొక్కలు ఇంటి యజమానులు నాటుకున్నారా లేదా అని, ఎన్ని మొక్కలున్నాయి, ఎన్ని మొక్కలు చనిపోయి అనే విషయాన్ని నిర్ధారణ చేయాల్సి ఉంది. కానీ ఆడిట్ బృందం వీటిని పరిగణలోకి తీసుకోకుండా ఆడిట్ చేయటం లేదని ఆడిట్ బృందం వారు తెలిపారు. వీటిపై కూడా ఆడిట్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎన్ని నెలలు? 3 నెలలు, 4 ఏళ్ళు పడ్డాయి. ఇక పడతలేవు. అడిగితే పడతాయి ఆర్డర్ 3 నెలలు అని చర్ర చేయబట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కండక్టర్లకు శాపంగా మారిన ఉచిత బస్సు పథకం. 28 కొత్త బార్ల మంజూరుకు అనుమతినిచ్చిన రేవంత్ సర్కార్. సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంచలన ప్రశ్నలు. భారతీయులకు శత్రులా మారుతున్న ట్రంప్. జగిత్యాల జిల్లా కోరుట్లలో వింత యువకుడు. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్టార్ టీవీ.